రాక కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నిలిచిపోయిందని రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. బుధవారం కొల్చారం మండలం చిన్నగనపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లు నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అరిసిపోయి తూకం వేసిన వడ్లు అలాగే ఉండిపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలోని వడ్లు తూకం వేస్తుండటంతో తరుగు పేరిట రైతులకు నష్టం జరగడంతో పాటు వర్షంతో మరోపక్క గుండెలు అదురుతున్నాయంటూ ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యం వెంటనే లారీలో తరలించి రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే రైతులు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. లారీలు వస్తలేవు, ఎవరు పట్టించుకుంటలేరు. నెల అవుతుంది కోసి కూడా. ఇప్పుడు తుకం పోసే టైం దగ్గర పోస్తారు కూడా. ఇప్పుడు మై పోతలేవు అవి మొత్తం. ఇప్పుడు వడ్లు ఎట్లా చేస్తారు మాట్లాడుతూ తీసుకునే కెపాసిటీ వాళ్ళు ఉంది. ఇప్పుడు నెల మీద అయిపోతున్నాయి వడ్లు, మొత్తం మీద తీసుకునే కెపాసిటీ లేదు. ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళ ఏదో అడ్డగోలుగా చేసి రాత్రి అడ్డగోలుగా బాధాన్ని ఇచ్చి అన్ని ఇచ్చి మొత్తం కెపాసిటీ మీద ఉన్నది. నెల అవుతుంది తడిసి రాత్రి వానకు పిల్ల మొత్తం పోయాడా వడ్ల కాడ వచ్చినాము. ఇప్పుడు పోసుకుంటే తుకాంగి రెడీ చేయండి, మొత్తం దున్నుకుంటూ ఇతనాలు తెచ్చుకురు. వీళ్ళు మా మీద చర్య తీసుకోవడం లేదు. అసలే వాళ్ళు మేము వస్తే కేరీ కూడా చేయరు. సొసైటీకి మొత్తం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు మరి? రైతులే కదా వాళ్ళు మా సాయి కానీ ఇవన్నీ వాళ్ళ వడ్లు పోయినాయి. సూసైడ్ చేస్తే కూడా వడ్లు లేవు. వాళ్ళ కెపాసిటీ మొత్తం మీద కేరీ కూడా చేయరు. వాళ్ళు మంచి వాళ్ళ కమిటీ మారవాలి సార్. అసలు ఏమన్నా గవర్నమెంట్ మొత్తం మీద మమ్మల్ని ఇంత ఇంట్రెస్ట్ కూడా తీసుకోరు. వస్తే గట్టిగా మాట్లాడే ఇన్సల్ట్ తీసుకుంటారు వాళ్ళు. మనం అసలే కేరీ చేయరు. మనం ఒక డైరెక్టర్ కాదు, ఆ చైర్మన్ కానీ ఎవరు కానీ మా మీద అసలే పనిచారు. అసలే అరే ఏంద్రా రేపు వస్తుంది కానీ పోవా, ఏం రోజులు పెడుతున్నావు తీసుమారు కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు భార్య నాట్లు తడిచిపోయినాయి. రోడ్డు మీద నీళ్ళకి వెళ్ళి చేయవచ్చు. నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలు ఉన్నారు. నా ఇవ్వడానికి దోక్కోలేదు సార్. నేనేం కావాలి? నేను నిన్న పడిపోయిన ఆళ్ళ పడిపోయినా. ఎందుకంటే రాత్రి పోతే నన్ను వాడు తెచ్చుకోలేదు, ఇంటికాడ వాడేసుకోలేదు. నా మొగని తాతగారు నా మొగలు మున్సిపాలిటీ పని చేస్తారు. నా పరిస్థితి ఏం కావాలి చెప్పు? అది ఎక్కడ పొలం నాట్లు దొక్కారా? నా కొడుకులు లేరు, నాకు బిడ్డలు ఉన్నారు. ఎన్ని రోజులు అవుతుంది ఒడ్లు తెచ్చి? నెల రోజుల నుంచి పోతలేవా? ఇప్పుడు ఓడి మీద ఒడ్లు మొత్తం నానిపోయినాయా? చైర్మన్ ఏమంటుండు? మీ చైర్మన్ లారీలు వస్తున్నాయా? ఇప్పటికి ఎన్ని రోజులు అయ్యారు లారీలు దాకా? 3-4 దినాలు అవుతుండొచ్చు రాక, వారం అవుతుండొచ్చు. లారీలు వేస్తలేవు. చిన్నగనపురం రైతులను మాట్లాడుతున్నాం మేము. నా పేరు కమ్మరి మల్లేష్. మా పిఎస్సి చిన్నగన్పూర్ మండలం కొల్చారం జిల్లా మెదక్ నుండి మాకు ఇంతవరకు ప్రతి ఏటా సీజన్ వచ్చేసి ఒక 250 నుండి 270 వరకు 300 వరకు ఇట్లా లారీలు పోతుండే. అలాంటిది ఇప్పుడు చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకు? ధాన్యం సరిగా పోవడం లేదు. మరియు ఇంకొకటి ఏంది, లారీలు ఉంటే బార్దాన్ ఉంటలేదు, బార్దాన్ ఉంటే లారీలు వస్తలేవు. ఈ విధంగా నడుస్తుంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు రైతులను ఇప్పటికే తడిసిపోయి అడుగులు మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ధాన్యం సేకరించి ప్రభుత్వము కలెక్టర్ దృష్టికి ఇట్లా మీరు తీసుకెళ్ళి రైతులను మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని మేము రైతుల తరపున మాట్లాడుతున్నాను.